స్టేషన్ అత్తలు దిల్దార్ వార్తలకి స్వాగతం. అబ్బబ్బా ఏం జనం పట్నంలో ఊష్ల పుట్రకలు వెళ్ళినట్టే వెళ్తున్నారు జనాలు ఒకటేసారి. దసరా సెలవులు ఒడిచినాయి కదా, జీవితం ఇచ్చిన ఊరు నిడిచిపెట్టి జీతం ఇచ్చే ఊరికి తిరుగు ప్రయాణాలు కట్టిండ్రు. గాయంత జనం ఉండరా? అమ్మో గింతగానం పబ్లిక్ పట్నంలో ఉన్నారా? ఉండే పట్టుకే కదా ఈ ట్రాఫిక్ జాములు. చక్కెర వస్తే రాలనంత మందే కనిపించారు నాకు ఇవాళ. అది చక్కెర వస్తే రాలనంత మంది కాదు, ఉష్కే వస్తే రాలనంత మంది అని అనాలే. నీ అసంటిదే పంచ పాండవులు ఎంత మంది అని అంటే మంచం కొలలక ముగ్గురు అని అన్నదట. గీదెక్కడ ముచ్చట? ఆఫీస్ కి వచ్చేటప్పుడు చుక్కలు కనిపించినాయి, ఇప్పుడు వేటప్పుడు స్వర్గంలో ఉన్న తాతలు కనిపిస్తారు కావచ్చు. నాకెక్కడ దాకలేదు ట్రాఫిక్, నీకు గంతగానం తక్లీఫ్ అయిందా? ఒకసారి అడిగి చూడు. ఏహే ఎక్కడిది పండుగకు వయ్యల్లా పట్నకు వచ్చిన పబ్లిక్కే కాదు, ఉన్న పబ్లిక్ కూడా రోడ్ల మీద ఉక్కిరి బిక్కిరే అయింది ట్రాఫిక్ జామ్ తోటి. ఎక్కిన బస్సు ఆటోలు కార్లు ముందుకు గదలక గంటల కమానం రోడ్ల మీదనే ఆగిపోయారు. రైళ్లు బస్సులు కార్లు ఆఖరికి మెట్రోలో కూడా జనాల తాకిడి సరిపోలేదు. వీళ్ళంతా జల్దిన ఆఫీసులకు ఇంటికి పోదామని ఎల్బీ నగర్కి వస్తే చూడుర్రి ఏ తీర్ల లైన్ ఉన్నదో. విజయవాడకి వెళ్ళొచ్చే కార్లతోటి ఇటు సికింద్రాబాద్కి వెళ్ళొచ్చిన కార్లతోటి టోల్ గేట్ల కాడ ఎంతన్నసేపు ట్రాఫిక్ జామ్లు అయితే పోలీసులు వచ్చినా సాఫ్ చేయలేకపోయారు. కిలోమీటర్ల కమానం బండ్లాగితే టోల్ పనులు వేయొద్దని ప్రయాణికులు మొత్తుకున్నా కూడా పండగ నాడు వచ్చిందే కట్టినమని వాళ్ళు అడ్డం గేట్లేసి వాహనాలను ఆపితే గోస గోస కాలేదుల్లా. పిల్లలు స్కూల్కు పోవాలన్నాయే, అయ్యా ఆఫీస్కు పోవాలన్నాయే, తల్లులు వంటలు చేయాలన్నాయే, ఇంట్లో ఏవాళ్ళు బిజీ వాళ్ళకే ఉండేసరికి క్యాబులు ఆటోల ఛార్జీలు కూడా గట్టిగానే అయినాయట. పండుగ వచ్చింది కాబట్టి పట్టణంలో మళ్ళీ ఎప్పట్లేకనే ట్రాఫిక్ తిప్పలు తప్ప పోర్రిగా. బంగారం ధరలు మళ్ళా భగ్గుమన్నాయట కదా. అవును, స్టాక్ మార్కెట్లు బంగారం రేట్లు ఉల్లిగడ్డ టమాటా రేట్లు ఎప్పుడు ఎట్లుంటాయో ఎవరు ఊహించలేరు. ఇక సామాన్యుడు కొన్న వస్తువుల ధరలేమో ఆకాశాన్ని అంటుతున్నాయి, కానీ సామాన్య రైతు పండించిన పంటకేమో చక్కగా మద్దతు ధరలు కూడా దొరుకుతలేవాయే. నిజమే, ఇప్పుడు టమాటా రైతులను చూస్తే గుండె తరుక్కుపోతున్నది నాకైతే. అమ్మబోతే అడవి కొనబోతే కొరవన్నట్టే తయారైంది రైతు పరిస్థితి. పెట్టుబడులేమో లక్షల కమానం ఖర్చులైతే వచ్చే దిగుబడేమో వందలు కూడా దాటలేవని మస్తు బాధపడుతున్నారు. ఏం చేస్తారు పాపం, రవాణా ఖర్చులు కూడా వత్తలేవని కొందరు రైతన్నలు టమాటాను మొత్తం నేలపాలు చేసిండ్రు. దసరా పండుగ ఎఫెక్టో లేకపోతే వానల ఎఫెక్టో తెలియదు కానీ టమాటా రేట్లు మొత్తం ఢమాల్ మనే వరకు రైతులందరూ మస్తు పరేషాన్ అవుతున్నారు. ఇక చూడుండ్రి కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ లా రైతుల పరిస్థితి ఎట్లున్నదో. ఆరుగాలం పండించిన టమాటాకు కనీస మద్దతు ధర కూడా లేదని చెప్పి టమాటాలు మొత్తం రోడ్ల మీదనే వరవోసిర్రు రైతులు. పండక్కు ముందుగాల కిలో 8 రూపాయలు 10 రూపాయలు ఉన్న రేట్లు ఉన్నట్టుండి 3 రూపాయలు అయినాయట. తెచ్చిన టమాటా గంపల్ని మొత్తం రోడ్డుకు అడ్డం పెట్టి నిరసన చేసిర్రు. మళ్ళా ట్రాన్స్పోర్ట్ మార్కెట్ కమిషన్ అని అన్ని ఓను కిలో రూపాయి అంటున్నారు. గిట్లయితే గీ పంటను నమ్ముకొని మేము బతికేది ఎట్లా? రైతుల దగ్గరనేమో కిలో రూపాయికే కొనుక్కొని బయట మార్కెట్లో మాత్రం 20-30కి అమ్ముకుంటున్నారని గరమేరు రైతులు. లాభాల సంగతి దేవుడెరుగు, అసలు పెట్టిన పెట్టుబడిలా ఖర్చు కూడా వస్తలేదని మస్తు బాధ నిలవోసుకున్నారు రైతులు. ఎన్నో ఏళ్లకేంచి టమాటానే నమ్ముకొని బతుకుతున్నాం అలాంటి రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించాలని సర్కారోళ్లను డిమాండ్ చేసిరు టమాటా రైతులు. కానీ ఉల్లి టమాటా రేట్లు ఎప్పుడు ఆకాశాన్ని అంటుతాయో ఎప్పుడు నీళ్ళ సూపులు చూస్తాయో దాన్ని పండించే రైతులకు కూడా అర్థం కాని పరిస్థితి.
షీ మా వాళ్ళు ఎన్నడు కలుస్తారో ఏమో ఒక్కళ్ళు రాశికొస్తలేరు రంగానికొస్తలేరు. మీ వాళ్ళంటే ఎవరు? మా క్లాస్మేట్స్. అబ్బో తమరు చదివిందే చాలా తక్కువ, ఇంకా క్లాస్మేట్స్ కూడా ఉన్నారా? హలో ఎక్స్క్యూజ్ మీ, మనం అంటే ప్రాణాలు ఇచ్చేటోళ్ళు మస్తు మంది ఉన్నారు తెలుసా? మరి ఎందుకు కలుస్తలేరో? మొన్నటి ఎండాకాలం సెలవులల్లా మస్తు మంది గెట్ టుగెదర్ పెట్టుకున్నారు కదా. అదేరా, నేను కూడా అప్పుడే గ్రూప్ ఫామ్ చేసిన. హాయ్ ఫ్రెండ్స్ అంటే అందరూ హాయ్ చెప్పిర్రు, గెట్ టుగెదర్ కు పైసలు కొట్టురు అంటే బాయ్ చెప్పిర్రు. మరి ముంగట పడ్డప్పుడు 10 రూపాయలు నువ్వు ఎక్కువ పెట్టుకుంటేమన్నా తప్ప చెప్పు. నిన్ను చెప్పమంటే ఇయాల వారు నీడ్ షీట్స్ అందమంటావు, కయ్యాల వారిని కలుపుకొని పోమంటావు. మరి ఎవరిని చూసి నీకు ఈ ఐడియా వచ్చింది? ఇగో గీళ్ళని చూసి. దేశంలో పేరు అయిన తారలంతా తలకు తలకుమని మెరుస్తున్నారు. ఎక్కడా ఎవలింట్ల పేరంటమైందని అనుకుంటున్నారులే. ఎవలి పుట్టినరోజు కాదు, పెళ్లి రోజు కాదు, ఏటా 1980 సంవత్సరంలో సినిమాలకు వచ్చిన హీరోలు హీరోయిన్ల నటిలంతా చిరంజీవి, వెంకటేష్, నరేష్, శరత్ కుమార్, సురేష్, అగో భానుచంద్ర ఎంటికలు మొత్తం తెల్లబడ్డాయి కదా. వీళ్ళంతా మేకప్ లేసి కవర్ చేస్తే పాపం సార్ మాత్రం నార్మల్ గానే వచ్చిండు. ఇటు అప్పటి తరం హీరోయిన్లైన రాధా, సుహాసిని, రమ్యకృష్ణ, మీనా, సుమలత, జయసుధ, శోభన, జయశ్రీ, రేవతిలు కూడా వచ్చిర్రు. ఇక పాత ముచ్చట్లను నెమరేసుకుంటా, ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటా, ఇంటి ముచ్చట్లు చెప్పుకుంటా మంచిగానే ఎంజాయ్ చేసిర్రట. ఇక నరేష్ అయితే అప్పుడు గట్లనే ఉన్నాడు, ఇప్పుడు కూడా గట్లనే ఉన్నాడని చాలా మంది ఆట పట్టించిర్రట. అందమైన జ్ఞాపకాలు కదా, పాత దోస్తులు కలిస్తే వచ్చే కిక్కే వేరు కదా. అందుకే పేరు వేయనోళ్ళైనా పేరు వెళ్ళనోళ్ళైనా ఏడాదికి ఒకసారి ఇట్లా గెట్ టుగెదర్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. గీతాప సర్పంచ్ ఎలక్షన్ల పోటీ చేద్దాం అనుకుంటున్నా. ఎలక్షన్ల పోటీ అంటే బల్లె పెట్టిన ఆటల పోటీలు అనుకుంటున్నావా? పోటీ ఏదైతేనేంది, గెలిచేది మనమే కదా. అంత ఓవర్ యాక్షన్ వద్దు గాని, ఎలక్షన్ల గెలవాలంటే ఎన్ని తతంగాలుంటాయో ఎరికేనా? ముందుగాల నామినేషన్ వేయాలి, అటెంకాల ఓట్ల కోసం రోడ్ల మీద ప్రచారం చెయ్యాలి. ఇంకా ఆపో, సినిమాలో చెప్పే డైలాగులు కాదు, రియాలిటీ ఏందో తెలుసుకో ముందుగాల. తెలుసు, ఊళ్ళో మంచిగా రోడ్లు వేయాలి, వాళ్ళ మీద బ్రిడ్జిలు కట్టాలి, జనాలకు ఏం కావాలనో అరుచుకొని సవలతులు అన్ని చెయ్యాలి. అవును, జనాలు కూడా బగ్గనే అప్డేట్ అయినరు. ఎలక్షన్ల గెలిచినాక పనులు చేసుడు కాదు, ఎవరైతే పోటీకి ముందుగాల ఊరికి మంచి సవలతులు చేస్తారో వాళ్ళని గెలిపిస్తామని అంటున్నారు. వాగునడిమిట్ల ఫ్లెక్సీలు పట్టుకొని నిల్చున్న వీళ్ళందరూ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరం ఊరోళ్ళు. వీళ్ళకొచ్చిన కష్టం ఏందంటే ఊళ్ళకేంచి పంట చేన్లకు పోవాలంటే నడిమిట్ల గీ వాగును దాటాల్సిందేనట. అయితే వాగు మీద బ్రిడ్జి లేక ఎన్నో ఏండ్లకెంచెల్లి తిప్పలు పడుతున్నాం, అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఆఫీసర్లకు ఎన్ని మలకలు చెప్పినా ఫాయిదా లేకుండా అవుతున్నది అని గీ తీర్గ చేసిండ్రట. మల్లవరం పెద్ద చెరువు నుంచి ఓటవాగు వెళ్లే రహదారి మరియు వంతెన, అట్లా లొల్లూరుగూడెం వెళ్లే రహదారి మరియు వంతెన నిర్మాణం లేక ఊరు పుట్టినప్పటి నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను మాకు పరిష్కరించాలని ఎన్నో ఏళ్లుగా తిరుగుతా ఉన్నాము, ఎస్టిమేషన్లు ఇస్తా ఉన్నాము, అందరు అధికారులను కలిసాము. ఇదిగో అంటున్నారు కానీ మసిబూసి మాడేరుగాడి చేయడం తప్ప వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయట్లేదు. నాకు నమ్మకాలు పోయినాయి, ఇంకా తిరిగి 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 అలసిపోయాను. ఈ స్థానిక సంస్థల ఎన్నికల కల్లా మాకు శంకుస్థాపన గాని టెండర్ గాని మాకు రాకపోతే మేము ఈ స్థానిక సంస్థ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాము. అది ముచ్చట. ఎవరైతే ముందుగాల ఊళ్ళే మంచిగా సవలతులు చేస్తారో వాళ్లకు ఓట్లెత్తాం, లేకుంటే ఓట్లను బహిష్కరిస్తాం అని తెగేసి చెప్తున్నారు ఊరోళ్ళు. ఏదో ఎలక్షన్లప్పుడు జనాలకు సుక్కా ముక్క పెడితే అయిపాయే, వాళ్ళే ఓట్లెత్తారో అని అనుకుంటున్నారు కావచ్చు లీడర్లు. కానీ సుక్కా ముక్కకు ఆశపడే రోజులు పోయినాయి. ఊరి కోసం, ఊరి బాగు కోసం మంచి సవలతులు చేస్తేనే లీడర్లకు మంచి భవిష్యత్తు ఉంటది అని అంటున్నారు అక్కడ జనాలు. ఏపీలా ఫైర్ బ్రాండ్ లీడర్ ఎవరో తెలుసా నీకు? ఇంకెవరు? హోంమంత్రి వంగలపూడి అనితక్క తూటాలాంటి మాటలతోటి అవతల పాటలను షూట్ చేసుడే కాదు, జనాలను ఎంటర్టైన్ చేస్తేందుకు కూడా డాన్సులు కూడా బాగానే చేసింది. ఓహో, విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల అక్క చేసిన డాన్సుల గురించి నువ్వు చెప్పేది? అవును, గిరిజనులతోటి కలిసి దింసా నృత్యాన్ని సంబరంగా చేసింది అనితక్క. మరి అనితక్క మజాక, అక్క ఏం చేసినా కొత్త ట్రెండ్ సెట్ చేసినట్టుంటది. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరిగినాయి కదా. సిరిమానోత్సవం పేరు మీద కన్నుల పండుగైన ఉత్సవాలు. సిరిమాను దర్శనానికి మస్తుగా లైన్లు కట్టిరు భక్తులు. ఒక పక్క అమ్మవారి దర్శనం, ఇంకో పక్క సాంస్కృతిక కార్యక్రమాలను చూసి మురిసిపోయినరు అక్కడికి పోయిన పబ్లిక్ అందరూ.
ఇగో చూసిండ్రు కదా రంగురంగుల పూలతోని ఎట్లా డెకరేషన్ చేసిరో స్టాళ్లను. తెలంగాణలో తీరొక్క పూలతోని బతుకమ్మని ఎట్లా పూజిస్తారో గీడ కూడా అన్ని రకాల పూలతోని అందమైన బొమ్మల్ని తయారు చేసి పెట్టిండ్రు. ఇవే కాదు అటు గిరిజనుల డ్యాన్సులు ఇటు భక్తుల మొక్కులు పూజలతోని విజయనగరం అంతా మార్మోగింది. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మితోని కలిసి అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి అనితక్క అటెన్కాల గిరిజనులతోని కలిసి సంబరంగా ఉత్సవాల్లో డ్యాన్సులు చేసింది. ఎప్పటికీ మీటింగ్లతోని బిజీగా ఉండే అనితక్క ఉత్సవాలు చేసిన డ్యాన్సులు చూసి మస్తు సంబరపడుతున్నారు చాలా మంది అక్క ఫ్యాన్స్. అప్పట్లెప్పుడో మా తాతోళ్ళ అమ్మ స్వర్గం కూడా చూసి వచ్చిందట తెలుసా. రేపు నువ్వు కూడా చూసినా అని చెప్తావు కదా. ఏమో స్వర్గానికి పోయి వస్తే నీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తా గానీ. నీ తమాషా చల్లగుండా ఈ లోకం మీద ఎవరన్నా స్వర్గానికి పోయి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారా? అరే నువ్వు నమ్మవు గానీ మా తాతోళ్ళు అవ్వ పోయింది నాకు చెప్పిండు కదా. నువ్వేం అడిగితే ఆ ముసలోడు ఏం చెప్పిండో ఏమో. మా తాత అబద్ధమే ఆడాడు తెలుసా నీకు. మీ తాతోళ్ళ అవ్వ పోయిందో లేదో గానీ గేనైతే యమలోకం ఎంట్రన్స్ దాకా పోయి మళ్ళొచ్చిండు చూడు. ఎట్లానబ్బా? అబ్బరు బిడ్డో తమ్మునికి భూమి మీద నూకలే కాదు బాస్మతి బియ్యం కూడా గట్టిగానే బాకీ ఉన్నాయి. లేచిన గడియ మంచిగున్నది కాబట్టి క్రషర్ లారీ కింద పడ్డా చిన్న గీత కూడా పడకుండా బయటపడ్డాడు. లారీ టక్కర వెట్టుడుతోనే కథం ఒడిసింది భూమి మీద నా కథ అని అనుకున్నాడట. కానీ అనుకు బెనుకు లేకుండా లారీ కింద నక్కుడుతోని లక్కీగా పానాలతోని బయటపడ్డాడు. కాకినాడ జిల్లా తేటగుంట హైవే మీద అయింది ఈ ప్రమాదం. అవును సిరమ్మ, మన చిన్నప్పుడు ఊరికి ఒక్క కారు ఉన్నదంటే గగనం ఉంటూ ఉండే కదా. మరే ఊరికి కారు వచ్చిందంటే ఎవలో అని చెవులు కొరుకునేది. అప్పట్లా ఎడ్ల బండి ఇంటి ముంగల ఉండేది, ఇప్పుడు కార్లు ఇంటింటికి ఉంటున్నాయి. మరే నువ్వు కూడా తీయరాదు ఒకటిగా? కార్ ఆల్రెడీ సర్చ్ చేస్తున్నారా? అంటే ప్లానింగ్ లోనే ఉన్నావు. ఇంతకు డ్రైవింగ్ వచ్చా? నీకు తెలియకుండా నేను ఎప్పుడు నేర్చుకున్నారా? స్కూటీ బండి చక్కగా తోడరాదు. ఇగో ఇట్లాంటి వాళ్ళు కార్లు వేసుకొని బయటికి వెళ్తారు, ఇగో ఇట్లా పరేషాన్ చేస్తారు. ఓష్ని ఎవలో ఈడ్చిగొట్టినట్టే మూతులు ముక్కులు పొట్టు పొట్టు అయినాయి కదా. అసలే ఆత్రం ఎక్కువ, అందరికీ తొందరే, అందరికీ అర్జెంట్ పని ఉన్నట్టే ఉరుకుతుంటారు ఎవరి దగ్గరు. ఇక బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లా సడన్ బ్రేక్ వేస్తే ఎట్లుంటది? ముందటోళ్ళ కాళ్ళు దొక్కితే ఒకరి మీద ఒకరు పడ్డట్టు ఈ కార్లు కూడా ఒకదానికొకటి గుద్దుకున్నాయి. ఎంత స్పీడ్ గా పోతున్నారో గాని ముందటోడు టపుక్కుమని బ్రేక్ వేసే వరకు దన్న ఎనుకున్న 10 కార్లు ఒకదానికొకటి తాకినాయి. ఈ రచ్చ గంట సేపు ఔటర్ మీద హంగామా నడిచింది. కార్లు దిగి పలిగిపోయిన బ్యానెట్లు లైట్లు చూసి పెద్ద గోలనే పెట్టిండ్రు. ఏం చేస్తే ఏం లాభం? ఎవోన్రి ఎవరి కార్లు వాళ్ళు రిపేర్ చేసుకొని నెక్స్ట్ టైం అన్న కార్లతోకేమటి పోకుండా ఓ అడుగు డిస్టెన్స్ మెయింటైన్ చేయుర్రి. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.